నిజానికి విశ్వామిత్రుడే లేకపోతే మనకి రాముడు సీత ఇద్దరూ ఒకటవ్వడం అనేది ఇంపాసిబుల్. ఆ చరిత్ర మనకి తెలిసి ఉండేదే కాదు. చేత విశ్వామిత్రుడే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మనకి రామాయణంలో. వారిద్దరిని ఆ రకంగా మనకు అందించినటువంటి గొప్ప మహనీయుడు అన్నమాట. అందుకోసమనే విశ్వామిత్రుడు ఆ పని చేయడానికి రాముని తీసుకుని వెళ్ళి సీతమ్మని వివాహం ఆడటానికి ధనస్సు ఉందిట, రామాదును వెత్తాలిట అని చెప్పలేదండి ఆయన. ఎందుకంటే అలా చెప్తే రాముడు ఎలాగో ఒప్పుకోడు. అక్కడ ఒక ధనస్సు ఉందిట, అది ఎవడు ఎత్తలేకపోతున్నట్ట, రామా చూద్దామా అన్నాడే. ఓ ఎవడు ఎత్తలేకపోతున్నాడా, తప్పకుండా చూద్దాం అంటాడు రాముడు. పద అన్నాడు. అలాగే ధనస్సు నీ దగ్గర ఏదో ఉందిట, అది ఎవరు ఎత్తలేకపోతున్నట్టు కదయ్యా రాజా, తీసుకురా మా పిల్లలు చూస్తారట అన్నాడు ఆయన. సరే తీసుకొచ్చాడు. విశ్వామిత్రుడు రాముడిని పిలిచాడు. రామా చూస్తావా ఓ చూపు అన్నాడు ఆయన. మీరు చూడమంటే చూస్తా, మీరు ఎత్తమంటే ఎత్తుతా, ఏం జరిగినా నాకేం పూచి లేదన్నాడు. ధనస్సుని చూసి విశ్వామిత్రుల వారు రామా వత్స రామ ధను పశ్య, నాయనా ఆ ధనస్సును చూపు చూడవాయ్ అన్నాడు ఆయన. మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను, ఏమైనా నాకేం బెంగలేదు, నాకేం పూచి లేదు, నన్నేం అనకండి తర్వాత అని మొట్టమొదటి కండిషన్ పెట్టుకుని శివధనస్సును ఎత్తి దాన్ని భంగపరిచాడు. ఈ శివధనుర్భంగం అనేది రాముడు తప్ప మరొకడు చేయగలిగింది కాదు కనుక అది ఒక ఘనత రాముడికి కట్టపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ఎన్ని ఉపకారాలయ్యాయి ఇక్కడికి స్వామి? 9 ఉపకారాలయ్యాయి. ఆ తర్వాత సీతమ్మని వివాహం, ధనస్సు విరిచిన వాడికి ఏం చేయాలి? సీతమ్మనిచ్చి వివాహం చేయాలి. రామా ధనస్సుని విరిచావు కదయ్యా, ఇదిగో మా అమ్మాయి సీతమ్మని వివాహమాడు అన్నాడు. ఐఎమ్ సో సారీ సార్ అన్నాడు. అదేందా దొరక్క ఇన్నాళ్ళకి ధనస్సుని విరిచేవాడు ఒకడు దొరికాడు అనుకుంటే ఐఎమ్ సో సారీ అంటావేమిటి అంటే అది నా బాధ్యత కాదండి, మా నాన్నగారు చెప్పాల్సింది అది. అప్పుడు పాపం జనక చక్రవర్తి, ఏమండి విశ్వామిత్రుల వారు ఏంటంటే ఏం చేయమంటారు సార్, పంపించవయ్యా వెంటనే జనాల్ని, దశరథ చక్రవర్తిని తీసుకుని రా. వెంటనే దశరథుడి దగ్గరికి పంపించి దశరథుడిని రప్పించి ఆయన్ని ఒప్పించి రామచంద్రుడికి సీతమ్మ వారికి వివాహాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే రామచంద్రుడికి సీతమ్మ వారికి ఇద్దరికి మాత్రమే చేస్తే లాభం ఏమిటి? మరి మిగతా పిల్లలు ఎట్లా పుట్టారు? మరి వాళ్ళు అలా పుట్టిన వాళ్ళే కదా, మరి వాళ్ళకు కూడా వివాహం జరగాలి కదా. అంచేత పాపం మెల్లిగా దశరథుడిని కన్విన్స్ చేశాడు. ఏమయ్యా నువ్వు మీ సీతమ్మ రామచంద్రుడికి ఇచ్చి వివాహం చేయడం ఒక్కటే కాదు, మాతో పాటు ఇంకా మరో 3 పిల్లలు కూడా ఉన్నారు, ఎలాగో పందిళ్ళు వేస్తున్నావు కదా, ఒకటే ఎక్స్పెండిచర్, మొత్తం 4కి కలిపి చేసేద్దాం అన్నాడు ఆయన. పర్లేదు మా దగ్గర కూడా 3 అమ్మాయిలు కూడా ఇంకా ఎక్స్ట్రా ఉన్నారులేండి, 3ని ఇచ్చేద్దాం చేసేద్దాం అన్నాడు. రామచంద్రుడితో పాటు భరత లక్ష్మణ శత్రుఘ్న 3కి కూడా మొత్తం వివాహం చేయించేశాడు ఆయన. ఇది విశ్వామిత్రుడు తప్పితే మరొకళ్ళు చేయించగలిగిన కార్యం కానే. వాళ్ళకి ఇంకొక రకంగా వివాహం అయ్యేదో కాదో మనకి తెలియదు. ఇది ఒక గొప్ప ఉపకారం అండి. ఇది విశ్వామిత్రుడు మాత్రమే చేసిన ఉపకారం. ఆ తర్వాత మరొక ఉపకారం కూడా తన యాబ్సెన్స్లో జరిగింది. పరశురామ గర్వభంగము. ఇది కూడా రాముడి ద్వారా జరిగేటట్లుగా విశ్వామిత్రుడు చేసి ఆయన అవతారం అక్కడతోటి రామచంద్రుడికి మళ్ళీ మనకి కనిపించలేదండి. అది గురువు అంటే. రామచంద్రుడికి అద్భుతమైనటువంటి చరిత్ర లభించేటట్లుగా, ప్రపంచంలో ఆయన శాశ్వతంగా నిలిచేటట్లుగా, ఆయనంత ఉత్తముడు మరి లేడనిపించుకునేటంత ఉన్నతికి తన శిష్యుణ్ణి చేర్చగలిగే ఒక అద్భుతమైనటువంటి దయ చూపించిన ఉత్తమ గురువు విశ్వామిత్రుడు. అంచేత రాముడు భగవంతుడే అయినా ఆయన కూడా ఒక సదాచార్యుణ్ణి ఆశ్రయిస్తే తప్ప తన కర్తవ్యాన్ని ఈ ప్రపంచంలో నిర్వహించడం అనేది సవ్యంగా చేయలేడు.
అంతవాడికే గురువు యొక్క రక్షణ తప్పదు అనంటే ఇక మనలాంటి సామాన్యుల సంగతి మనం ఏం చెప్పాలండి? మనందరికీ కూడా సరి అయినటువంటి ఆచార్యుడు లభించినప్పుడు మాత్రమే, ఒక ఆచార్యుడి మార్గ నిర్దేశంలో మనం సాగినప్పుడు మాత్రమే, ఒక ఆచార్యుడి యొక్క రక్షణలో మనం ఉన్నప్పుడు మాత్రమే మన జన్మ కూడా సార్థకమవుతుంది. మనం అనుకున్న లక్ష్యాలని మనం సవ్యంగా చేరగలిగే మానసికమైనటువంటి ఒక శక్తిని మనకి ఆ గురువు ప్రసాదిస్తుంది. గురువు గారి యొక్క రక్షణ ఉంది అంటే మనం చేసే ప్రతిపాదన వెనకాతలా ఉండి ఇలా మనం చేయబట్టుకు చేయిస్తాడని అనుకోకండి. విశ్వామిత్రుడు రాముడి వెంట అలా రోజును ఆయన ధనుర్బాణాలు పట్టుకు తిరగలా. గురువు ఎప్పుడు అలా వెనకాతల కనిపించాల్సిన అవసరం లేదండి. ఆయన అనుగ్రహిస్తే ఆయన నేరుగా ఉన్నా దూరంగా ఉన్నా ఆయన యొక్క కృప ఫలిస్తుంది. మనకి విశ్వామిత్రుడు మళ్ళీ ఎక్కడ రామాయణంలో కనిపించడు. కానీ ఆయన చేసిన మహోపకారం రామచంద్రుణ్ణి ఈవేళ కూడా మనం స్మరించుకోగలిగేటంత వాడిగా తయారు చేసింది. అది ఆచార్యుడి యొక్క అవసరం మనకి. అంచేత మన జీవితంలో మనం ప్రతి వాళ్ళం ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించి తీరాలి. అయితే ఆ ఆచార్యుడు ఎట్లాంటి వాడు కావాలి అంటే ఒక పరంపరకి చెందిన మహనీయుడు కావాలి. కనుక ఈవాడెవడో నేనే ఆచార్యుణ్ణి అయిపోయాను అని అనుకునేటటువంటి వ్యక్తి పనికిరాడు. రామానుజాచార్యులు వంటి మహనీయులు తమకి ఎంత యోగ్యత ఉన్నా ఆచార్యుడు చెప్పనిదే అది మంత్రము ఫలించదు అనే విశ్వాసంతో మనం నిన్న చెప్పుకున్నాం. మంత్రమిచ్చేటటువంటి ఆచార్యుడి దగ్గరికి 18 సార్లు అలుపు లేకుండా తిరిగాడండి. అప్పుడు ఆయన ఉపదేశం ఇవ్వగలిగేటట్లుగా ఆయన మనస్సుని ఆయన మెత్తపరుచుకుని ఆయన అనుకూలపరుచుకుని అప్పుడు ఆయన ద్వారా మంత్రాన్ని ఉపదేశంగా ఆ రామానుజ పరంపర ఒకటి మనకిచ్చారు. అంటే ఆచార్యుడు అంటే ఒక పరంపరలో ఉన్నవాడు కావాలి తప్ప స్వయంభూగా నేనే ఆచార్యుని వాళ్ళ కొత్తగా వెలుస్తున్నాను అనేటటువంటి వాడు ఆచార్యత్వాన్ని నిర్వహించడానికి తగినవాడు కాదు. ఒక పరంపరకి చెందినవాడు కావాలి. అలాంటి ఆచార్యుళ్ళు మనకి లభిస్తే మన జన్మ ధన్యం. మానవుడిగా మన జీవితాన్ని మనం సవ్యంగా సాగించగలుగుతాం. మనం ఏర్పరచుకున్న లక్ష్యాలని మనం నిస్సంకోచంగా చేరగలుగుతాం. దానికి ఎన్ని అవరోధాల మధ్యలో ఏర్పడ్డా వాటిని మనం అవలీలగా అతిక్రమించగలుగుతాము. వాటి అడ్డు తొలగించుకోగలుగుతాము. అనుకున్నది మనం సాధించగలుగుతాము. కనుక మనకి ఎప్పుడూ ఒక ఆచార్యుడు వెనకాతలు ఉండాలి. ఆ ఆచార్యుణ్ణి ఆచార్య పరంపరని మనం గుర్తించి తెలుసుకోవాలి. అసావసావితి ఆ భగవత్త. ఆ ఆచార్య పరంపర ఎక్కడ దాకా సాగుతుందంటే భగవంతుడి దాకా సాగుతుంది. ఆచార్య పరంపరకి మళ్ళీ ఫస్ట్ పర్సన్ భగవంతుడు, ఆయనే మొట్టమొదటి జగద్గురు. కృష్ణం వందే జగద్గురు, ఆయన మొట్టమొదటి గురువు అండి. అక్కడి నుంచి బయలుదేరుతుంది, అది మన దాకా వస్తుంది, సాగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో. అట్లా మనకి మన జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అన్నా మనకు కూడా ఒక ఆచార్యుడు తప్పనిసరిగా కావాలి అనేది నిరూపించినటువంటి మహనీయుడు రామచంద్ర ప్రభు. అందుకు మనం ఆయన్ని పట్టుకుని ఇది ఒకటి, కానీ ఇలాంటి నియమాల్ని ఎన్నింటినో మనకి చూపించాడు ఆయన. మన జీవితంలో గుర్తించి పాటించాల్సినటువంటి వాటిని ఒకటి కాదు అనేకం తను చూపించాడు. కనుకనే మనకైన ఆదర్శ మూర్తి, మర్యాద పురుషోత్తముడు. మర్యాద అంటే గీతలని అర్థం అండి. ఏ గీత ఎలా ఉండాలో మనకి నిరూపించిన మహనీయుడు రాముడు. కనుకనే ఆయన 17.5 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచినప్పటికీ ఈ కాలానికి కూడా ఇంకా మనం మర్చిపోకుండా ఆయన్ని మన ఎదుట ఒక ప్రేరణగా పెట్టుకుని పాకులాడుతున్నామండి ఆయనతో. ఏడాది ఆరంభమైంది అంటే మనకి ఆ ఏడాదంతా సవ్యంగా సాగడానికి తగిన ప్రేరణ ఆయన నుంచి మనకి లభించాలి అని
ఏడాది ఆరంభం కాగానే ఆయన గురించే స్మరించుకుంటూ ఇది మనలో మంచి వసంతాన్ని కురిపించుగాక అని దాని ఒక వసంత నవరాత్రంగా మనం చేసుకుంటున్నాం. ఆయన మనకి చేసినటువంటి ఉపకారాలు అనేకం. అందుకే మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే ఆయన గురించి మనం జీవితంలో ప్రతివాడికి నేను చాలా గొప్పవాడిని అవ్వాలి అని కోరుకుంటున్నాను. చాలా గొప్పవాడిని కావాలి, అందరికంటే గొప్పవాడిని కావాలి, అన్ని రకాలుగా గొప్పవాడిని కావాలి. ఆ వచ్చిన గొప్పతనం కూడా పోకూడదు, ఎప్పుడూ ఉండాలి అని ఉంటుంది. ఒక పదవి వచ్చిన వాడికి ఆ పదవి పోతుందంటే సరదాగా ఉంటుందా? ఉండదు కదా. అది అలా కంటిన్యూ అయితే బాగుండు అని అనిపిస్తుంది. లోకంలో కొన్ని కంటిన్యూ అవుతాయి, కొన్ని కంటిన్యూ కావు. ఏదైనా ఒక పదవి వచ్చిందనుకోండి, అది మహా ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మారుతుంది. మళ్ళీ సంపాదించాలి, దానికోసం మళ్ళీ కృషి చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ సాధించాలి. ఆ తర్వాత అదృష్టం బాగుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు. 2 సార్లు 3 సార్లు కంటే మళ్ళీ 4వసారి రావడానికి వీలు ఉండదు వాడికి. లభించేటటువంటి ప్రాపంచికమైన గొప్పతనాలు కొంతకాలం ఉంటాయి. కానీ మనిషికి కోరిక, నాకు లభించే గొప్పతనం ఎప్పటికీ పర్మనెంట్గా ఉండాలి అనిపిస్తుంది కదా. అలాంటి దానికి మనకి శాస్త్రాల్లో ఓ పేరు పెట్టారండి, అమృతత్వం అని పేరు పెట్టారు. ఈ అమృతత్వం కావాలి అని కోరిక, ఇది కూడా మంచి కోరిక. కోరికలు ఉండకూడదు అని కొందరు అంటారు. కోరిక లేకుండా ఉండకూడదండి. కొన్ని రకాల కోరికలు ఉండకూడదు, కొన్ని రకాల కోరికలు ఉండొచ్చు. ఉండదగిన కోరికలు ఉన్నంత వరకు తప్పు లేదండి. మంచినీళ్ళు తాగాలి అని అనిపించడం కోరిక కాదండి. ఇక్కడ శరీరం పంచభూతాలతో తయారవుతుంది, అందులో నీళ్లు కూడా ఒకటి కదా. పనిచేస్తుంటే నీళ్లు తరిగిపోతుంటాయి, మళ్ళీ నీళ్లు కావాలి అని ఆ శరీరం ఒక ఇండెంట్ పెడుతుంది, దాని పేరు దాహం అని అంటాం మనం. ఖాళీ అయినటువంటి ఆ నీటి శాతాన్ని మళ్ళీ పూరించవా అని నీకు శరీరం ఒక అర్జీ పెట్టుకుంది. కావాలి నీరు అని అడగడాన్నే దాహము అని పేరు పెట్టారు. శరీరంలో మట్టి కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి పనిచేస్తుంటే మట్టి కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది శరీరంలోంచి. కొంత మల రూపంలో పోతుంది, కొంత ఇంకా శక్తిగా వ్యర్థమైపోతుంది. అయిపోయాక శరీరం కూడా ఇందులో మట్టి కంటెంట్ తగ్గిపోయింది, మళ్ళీ రీఫిల్ అని అంటుంది. ఇప్పుడు మీరు కారు నడిపిస్తుంటే దాంట్లో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, డీజిల్, అది మళ్ళీ మీకు ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కదా, డీజిల్ అయిపోతుంది, ఫిలప్ చేయము, డేంజర్లోకి వచ్చేసావు అని చూపిస్తూ ఉంటుంది కదా. అట్లానే శరీరానికి కూడా ఏ పదార్థం తగ్గుతుంటే ఆ కావలసిన పదార్థాన్ని మళ్ళీ ఫిలప్ చేయి అని అది మనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. నీళ్లు కావాలి అంటే దాహం అని, మట్టి కావాలి అంటే ఆకలి అని ఇలా పేర్లు పెట్టారు. ఈ శరీరం ఏది కావాలి అని అడిగితే దాన్ని మళ్ళీ మనం దానికి పోస్తున్నాం. కావలసినంత వరకు నీటిని పోసి దాన్ని మళ్ళీ తిరిగి సవ్యంగా పని చేసేట్టు చేసుకోవడం కోరిక అనరు. అది శరీరం నిలబడాలి అంటే, నడవాలి అంటే అది ఉండాలి కనుక అవసరమైనంత వరకు పోయడం సహజము అంటారు. దాన్ని సహజము. సహజమైనటువంటి శారీరక అవసరం ఏదో దాన్ని ఎప్పుడూ కోరికలో చేర్చరు. సహజమైన దానికి మించి నీవు అడిగావు అనంటే, దానికి నువ్వు ఇవ్వాలని అనుకున్నావంటే దానిని మాత్రమే కోరిక అని అంటారు. ఆకలి వేయడం శరీరానికి ధర్మమే కదా.
శరీరం అన్న తర్వాత పనిచేస్తూ ఉంటుంది కనుక మట్టి ఖర్చు అయిపోతుంటే కొత్త మట్టి వేవయా మళ్ళీ కొంత, అదేదో అన్నంగానో ఇడ్లీగానో మరో పూరిగానో దోశగానో వడగానో ఏదో రూపంలో దాంట్లో కొంత ఆహారం వేయి అని అడగడం సహజం అంటారు. అది ఉండాలి. అది లేకపోతే వాడికి రోగం వచ్చిందని అర్థం అండి. అవసరమైనంత వరకు ఆహారాన్ని అడగడం కోరిక కాదు. కానీ కొంతమందికి నాకు అది ఉంటే తప్ప నేను తినలేను, ఇది ఉంటే తప్ప నేను తినలేను, ఇది కూడా వేస్తే తప్ప నేను తినలేను అన్నాడు అనుకోండి, దాన్ని మనం కోరిక అని అంటాం. దాన్ని ఆలోచించాల్సి వస్తుంది. అలాగే పుట్టిన మనిషి ప్రతివాడికి జ్ఞానం ఉన్నప్పుడు నాకు అమృతత్వం కావాలి అనే కోరికని కోరికలో చేర్చరు. నేను తత్వాన్ని తెలుసుకోవాలి, నేనేమిటో తెలుసుకోవాలి, ఇది కూడా తెలుసుకోవాలి అనే ఒక కోరికే. కానీ ఇది కోరికలో చేర్చరు. ఇది సహజ స్వరూపము అంటారు దీన్ని. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని కోరిక ఉందనుకోండి, దాని కోరిక అంటామా? సినిమాకి వెళ్ళాలి అంటాడు అనుకోండి, సహజం కాదు అది, దాన్ని కోరిక అంటాం. తల్లి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని కోరిక కలగడాన్ని కోరిక అని అనాల్సిన అవసరం లేదు. అది సహజం. అలాగే జ్ఞానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అమృతత్వం అనేది కోరిక, కోరికలో చేరదది. అది సహజంగా ఉండవలసినటువంటి స్వరూపం. అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి, ఏమయ్యా అమృతత్వాన్ని కోరుకోవచ్చునా అంటే, తప్పకుండా కోరుకోవచ్చా? అయితే అమృతత్వం నాకు లభిస్తుందా? ఎస్, లభిస్తుంది. ఏమిటి అమృతత్వం అంటే? పర్మనెంట్గా ఉండుట. నీకేదైనా ఒక మంచి స్థితి కలిగితే ఆ స్థితి ఎప్పటికీ నశించకుండా ఉండుట, దీనికి అమృతత్వం అని పేరు పెట్టారు. ఇది సిద్ధిస్తుందా? ఓ ఎస్, తప్పకుండా సిద్ధిస్తుందయా. సహ అమృతత్వాయ కల్పతే, 2వ అధ్యాయంలో చెప్పాడు. ఎవడు అమృతత్వాన్ని పొందును అని మళ్ళీ ప్రశ్న వేశాడు. సోమృతత్వాయ కల్పతే అంటే ఎవడు పొందుతాడు? ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. బుద్ధిమంతుడెవ్వడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. మంచి బుద్ధి ఉంటే అమృతత్వం వస్తుంది. ఏమిటి మంచి బుద్ధి అంటే? సమ దుఃఖ సుఖం అంటే సుఖం కలిగితే ఒళ్ళు పై తెలియకుండా పొంగిపోకూడదు, కష్టం వస్తే కుళ్ళి కుళ్ళి ఏడవకూడదు. కొంతమందికి కష్టం వచ్చినా తట్టుకోలేరు, సుఖం వచ్చినా తట్టుకోలేరండి. ఇదివరకి వాళ్ళకి మనకి తేడా అదేనండి. ఇప్పుడు ఈవేళ మనకుండే అన్ని చదువులు ఇదివరకు రోజుల్లో లేవు. వాళ్ళేదో నార్మల్గా చదువుకునేవారు. కానీ కాస్త కష్టం వచ్చినా జీవితం కదా పర్వాలేదులే అని నడిచేవాళ్ళు. కాస్త సుఖం వచ్చినా సరే ఇలాంటివన్నీ వస్తుంటాయిలే పర్వాలేదు అని ముందుకు సాగుతూ ఉండేవారు. కష్ట సుఖాలు రెండింటినీ కూడా తట్టుకోగలిగేటటువంటి మనోధైర్యం ఉంటూ ఉండేది ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు కాస్త సుఖం వస్తే ఇంకా వాడు టక్కుమని వెళ్ళిపోయి రూఫ్ని తంతూ ఉంటాడు. వాడు కాస్త కష్టం వస్తే ఇంకెందుకు నా బతుకు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఎక్కడికో పోయి ఏదో ఆత్మహత్య చేసేసుకుంటాడు. తెలియకుండా ఎక్కడికో పోతుంటాడండి. లేకపోతే అంటే కాస్త ఇటు అటు వచ్చినా తట్టుకోలేరండి. ఇది మనిషి లక్షణం కాదు. మనిషికి మంచి మానసికమైనటువంటి ధైర్యం ఉండాలండి. అది మనిషి అంటే అని మనం చెప్తాం. సమదుఃఖ సుఖం ధీరం, సుఖం దుఃఖాన్ని మంచిగా తన యొక్క బుద్ధిలో నిలపగలిగితే వాడు అమృతత్వాన్ని పొందడానికి అర్హుడు. కష్టం వస్తే ఏడవకుండాను, సుఖం వస్తే సంతోషపడకుండాను ఎలా ఉంటాడయా? అది సాధ్యమా? సాధ్యమా? ఇప్పుడు మనం నిప్పును ముట్టుకున్నాం, ఏమవుతుంది? ముట్టుకుంటే కాలుతుంది. కాలినప్పుడు ఏమంటాం మనం? అబ్బా అంటాం.
లేదు చల్లగా ఉండే ఐస్ ముక్కను ముట్టుకున్నామండి. ఎలా ఉంటుంది అది? చల్లగా ఉంటుంది. గప్పుకుని ఐస్ ముక్కనిలా పట్టుకున్నాం అనుకోండి, చల్లగా అనిపించింది. ఏమంటాం అప్పుడు? అంటావానా? ఐసు ముట్టుకున్నవాడేం కదలలేదు, నిప్పు ముట్టుకున్నవాడేం కదలలేదు అనుకోండి, అప్పుడు వాడు ఏమంటారు? శవం. బతికినవాడు కాదండి. ఎందుకంటే అప్పుడప్పుడు బంధువులు రాకపోతే వాడిని తీసుకెళ్ళి ఐసులో పెడతారండి. ఇటు పక్కన అటు పక్కన ఐసు ముక్కలు పెట్టి మధ్యలో వాడిని పడుకోబెడతారు. అబ్బా మరీ చల్లగా ఉంది సార్ ఎప్పుడైనా అంటాడా వాడు? అనడు. అంచేది వాడు చల్లదనానికి కొంగడు, వెచ్చదనానికి పొంగడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాడిని తీసుకెళ్ళి కట్టెలు పరిచి తీసుకెళ్ళి దాంట్లో పెడతారు. అబ్బా మరీ వేడిగా ఉంది సార్, కాలుతోందండి అంటారు ఎవరైనా? అంటే అక్కడ ఎవరైనా ఉంటారా? అంటే ఆ స్థితికి వెళ్ళడం అని అర్థమా? ఎంహీనం వ్యధయంతి పురుషం, ఎవడిని ఈ కష్టసుఖాలనేవి కదల్చవో స్పందింపచేయవో అలాంటి దృష్టి కలిగిన వాణ్ణి ధీరుడు, అలాంటి ధీరుడు మాత్రమే అమృతత్వాన్ని పొందును అని చెప్పాడు కృష్ణుడు. ఇది ప్రాక్టికలా? ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా మనకి? కాస్త సుఖం వస్తే అబ్బా బాగుందండి అని అనకుండా, కాస్త కష్టం వస్తే అయ్యో అని దిగులు పడకుండా ఉండగలమా? ఇది అర్జునుడికి సందేహం వచ్చింది. ఆవేళ నువ్వు చెప్పావు నాకు అమృతత్వం కావాలని కోరికైతే ఉందా, కానీ మరి నువ్వు చెప్పినట్టుగా కాస్త కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఏడవకూడదు నవ్వకూడదు అంటే ఇలా మూతికి ఇలాగ ప్లాస్టర్ వేసుకుని అలా అలా ఎక్కడ కూర్చుంటాం? అలాగే పోనీ అలా మూతికి ప్లాస్టర్ వేసుకున్నా ఒకసారి సుఖం వస్తే ఎవడైనా వచ్చి ఏమో నీకు ₹1,00,00,000